హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దోస పిండితో బోండాలు వేద్దాం అనుకుంటున్నాను. అందరి ఇళ్లలో దోస పిండితో దోసలు వేసాక మిగిలిపోయింది కదండి. ఆ పిండితోనే ఈరోజు బోండాలు వేద్దాం అని అనుకుంటున్నాను. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోస పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు, అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, ఇందులోనే బియ్యం పిండి మైదా రెండు వేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. ఇక్కడ నేను 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కలుపుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా బోండాల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే అసలు ఉంటుంది. ఎవరైనా ఆహా అనాల్సిందే. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా చేసి అయినా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్, మరో వీడియోలో కలుద్దాం.